హాయ్ ఫ్రెండ్స్, నేను యోగేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు బేస్కి టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో టు ద వీడియో. మూవీలో కాస్ట్ చూసుకున్నట్లయితే నాంది నితిన్ అండ్ నయన్ సర్కా మెయిన్ లీడ్గా యాక్ట్ చేశారు. వీళ్ళతో పాటు అంకిత్ కొయ్య అండ్ రాజ్ కుమార్ కసిరెడ్డి కూడా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ డైరెక్టెడ్ బై అంజీ కంచిపల్లి అండ్ ఈ మూవీ మనకి కరెంట్లీ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. మూవీలో ప్లాట్ చూసుకున్నట్లయితే హీరో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. మనకి తెలుసు కోవిడ్ టైంలో 2020 సెకండ్ వేవ్ స్టార్ట్ అయినప్పుడు చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ వచ్చింది. సో తను హైదరాబాద్ నుంచి ఆయన సొంత ఊరైన అమలాపురంకి వెళ్తారు. అక్కడ తనకి ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు అండ్ సేమ్ టైంలో ఒక అమ్మాయిని చూస్తారు, నచ్చుతుంది ఆ అమ్మాయి. సో దాని తర్వాత వాళ్ళిద్దరు లవ్ స్టోరీ అసలు సక్సెస్ అయ్యిందా ఫెయిలియర్ అయ్యిందా అన్నదే మిగతా స్టోరీ. ఇలా పర్ఫార్మెన్సెస్ గురించి చూసుకున్నట్లయితే అందరూ కూడా బాగా చేశారు. కాస్ట్ అందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ అవన్నీ బాగా చేశారు. మెయిన్గా ఒక కమెడియన్ ఆ కసిరెడ్డి అన్న ఆయన ఉంటారు కదా, ఆయన రోల్ ఇంకొంచెం బెటర్గా అనిపించింది. ఎందుకంటే ఆయన చేసే ఫన్ కానీ అదంతా కూడా బాగా కనెక్ట్ అయ్యింది. సో దానివల్ల ఆయన రోల్ అనేది కొంచెం ప్రామినెంట్గా తెలుస్తుంది. అలానే ఒక ఓల్డ్ మూవీ హీరో ఉంటారు, ఓల్డ్ మూవీస్లో ఉండే ఒక హీరో ఉంటారు, ఆయన పేరు నాకు సరిగ్గా ఐడియా లేదు. అండ్ ఆయన కూడా బాగా చేశారు. లాస్ట్ 10-15 మినిట్స్లో ఆయనకి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది, ఆ టైంలో బాగా చేశారు. అండ్ అలానే మయం గోపి కూడా ఉన్నారు ఈ మూవీలో. ఆయన ఉన్న సీన్స్ కొంచెం తక్కువే, లిమిటెడే, బట్ ఆయన కూడా బాగా చేశారు. సో ఓవరాల్గా నాకు కాస్ట్ పర్ఫార్మెన్సెస్ బాగా నచ్చాయి. మొత్తం కూడా మనకి తూగో పాగో అంటారు కదా, అంటే తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, సో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ అందులో జరుగుతున్నట్టు అనిపిస్తుంది. మొత్తం విలేజ్లోనే మనకి షూట్ చేశారు. సో చెప్పడం కూడా టౌన్ అనే అంటారు. సో నాకు చాలా న్యాచురల్గా అనిపించింది. చూస్తున్నంతసేపు ఆ గ్రీనరీ అదంతా చాలా బాగుందనే చెప్పాలి. న్యాచురల్గా తీసేది, ఎక్కడ హడావిడి ఓవర్ యాక్షన్ అవేమీ లేకుండా. మూవీ మొత్తంలో కూడా ఫైట్స్ అని అన్నెసరీ సీన్స్ అని అవేమీ పెద్దగా పెట్టలేదు. అసలు పెద్దగా కాదు, అసలు ఏమీ ఉండవు, అన్నీ కూడా నార్మల్గానే వెళ్తాయి. జస్ట్ ఫన్ సరదాగా వెళ్ళినట్టే ఉంటాయి తప్పించి అంతగా సీరియస్ అండ్ సివియర్ మూమెంట్స్ అన్నవి కూడా లేవు. సో దానివల్ల కొంచెం మిగతా మూవీస్తో ఇప్పుడు ఓటీటీలో వచ్చిన మూవీస్లో ఇది కొంచెం బెటర్ అనిపించింది. ఎందుకంటే అలాంటి వైలెన్స్ అన్నెసరీ డ్రామా అవేమీ ఈ మూవీలో లేవు. ఇంకొకటి నాకు నచ్చని విషయం ఏంటంటే కంటిన్యూస్గా క్యాస్ట్ అని చెప్పి అలాగా క్యాస్ట్ అన్న పేరే చాలా దగ్గర విన్నాను, మనోలేనా అని. మేబీ విలేజెస్లో టౌన్స్లో ఇంకా మరీ అంతలాగా క్యాస్ట్ చూస్తున్నారా అన్నది నాకైతే ఐడియా లేదు. సో అది కొంచెం బాగా ఓవర్గా రుద్దారేమో అనిపించింది ఒక సర్టెన్ పాయింట్లో చెప్పాల్సింది. బట్ ఆ మూవీ థీమే అలా లాస్ట్ క్లైమాక్స్కి వచ్చినప్పటికే నాకు అర్థమైంది ఆ మూవీ తీసుకెళ్లే థీమే అలాంటిదని. సో అందుకే ఓకే ఫైన్ అనిపించింది. బట్ ఓకే, కొన్నిసార్లు కొన్ని మూవీస్లో మరి ఇంకా చెప్పినా సరే మనం ఏం చేయలేము. లవ్ అండ్ వాటిలో ఇంకా మ్యారేజెస్ చేసుకునేటప్పుడు ఇంకా క్యాస్ట్ చూస్తున్నారని చూపించారు ఈ మూవీలో. అలానే అట్ ద సేమ్ పాయింట్ ఫ్రెండ్షిప్కి క్యాస్ట్ అన్నది ఉండదు అని చెప్పి కూడా చూపించారు. సో నాకు తెలిసినంత వరకు ఫైన్ అండి. కొంచెం బాగా వర్కౌట్ అయ్యింది అంటే కామెడీ అని చెప్పాలి. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ ముగ్గురు మధ్య, ఈ ఫ్రెండ్స్ ఎవరైతే ముగ్గురు ఉన్నారో వాళ్ళ మధ్య కొన్ని ఫన్ ఎలిమెంట్స్ అన్నవి ఉంటాయి. అవన్నీ కూడా బాగా కనెక్ట్ అవుతుంది. అంటే ఒక 5-6 సీన్స్ చాలా బాగున్నాయి అనిపించింది, కొంచెం ఫన్గా. అండ్ మెయిన్గా ముగ్గురు కూడా ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం అవన్నీ కూడా చాలా బాగా అనిపించింది. ఇలాగా ఫన్ ఉన్నప్పటికీ కూడా నాకు ఫస్ట్ 30 మినిట్స్ కానివ్వండి, ఫస్ట్ 1 అవర్ కొంచెం స్లో అయ్యింది అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే నాకు కొంచెం బాగా ఎంగేజింగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే డెఫినెట్లీ ఇట్స్ ఎ డీసెంట్ వాచ్. చెదారం అలాంటివి ఏమీ లేవు. కొంచెం ఈ క్యాస్ట్ అన్న పేరు ఎక్కువగా వినిపిస్తుంది, బట్ ఇట్స్ ఫైన్. ఆ మూవీ కాన్సెప్ట్ అలాంటిది కాబట్టి ఇట్స్ ఓకే. డెఫినెట్లీ ఒక్కసారి అయితే
మనం ట్రై చేయొచ్చు. ఇది మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, చూడండి. అండ్ డెఫినెట్లీ ఇప్పుడు మిస్టర్ బచ్చన్ వచ్చింది, దాంతో కంపేర్ చేసుకుంటే కొంచెం బెటరే. ఆ మిస్టర్ బచ్చన్ అవాయిడ్ చేసి ఆయ్ చూడలేని వాళ్ళు ఆయ్ చూడొచ్చు డెఫినెట్లీ ఓటీటీలో. అండ్ అలానే నేను ఇంకొక వీడియో చేస్తున్నాను, బెంచ్ లైఫ్ అనే వెబ్ సిరీస్ వచ్చింది సోనీ లైవ్లో. ఆ వెబ్ సిరీస్ కూడా నేను చూసాను, సో దాని రివ్యూ కూడా వస్తుంది. ఈ వీడియో అయిపోతే ఆ వీడియో కూడా చూడండి. మీన్ వైల్ అది అప్లోడ్ అవుతుంది. వీడియో మీకు నచ్చైతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగశ్రీ సైనింగ్ ఆఫ్ టు BHK టు బి హానెస్ట్ కంటెంట్.